హైదరాబాద్ సైదాబాద్ లోని సక్సెస్ స్కూల్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పాఠశాలల్లో మత బోధనలు చేయడంపై ఏబీవీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్కూలు ముట్టడించేందుకు ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రమణ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. రమణ, ఏదైతే సైదాబాద్ సంబంధించి సక్సెస్ స్కూల్ దగ్గర కల్మా బోధన చేశారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో పెద్ద ఎత్తున హిందూ సంఘాలు విద్యార్థి సంఘాలు చేరుకుని ధర్నా చేస్తాయి. అంటే ఒక వేరే మతస్థుడు తన మతానికి సంబంధించినటువంటి ఏవైతే ఆచారాలు ఆ మతానికి సంబంధించినటువంటి బోధనలు ఆయన ఒక విద్యార్థిపై ప్రయత్నం చేశారు. ఒకరోజు కాదు, దాదాపు కొన్ని రోజులుగా ఈ వ్యవహారం కొనసాగుతుంది. అయినా కూడా పాఠశాల యాజమాన్యం పట్టించుకునేందుకు కూడా మనంతా ఒక్కసారిగా స్కూల్లోకి తీసుకునే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున హిందూ సంఘాలకు చేరుకుని చాలా పెద్ద ఎత్తున మరి ధర్నా ఆందోళన కొనసాగించాక కొంత ప్రాసెస్ ఉచిత పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు జోక్యం చేసుకుని వారందరినీ కూడా అక్కడ నుండి బలవంతంగా పోలీసులు తరలించారు. వాళ్ళంతా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలు చాలా రోజులు జరుగుతున్నాయి, వీటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే డిమాండ్ వాళ్ళు చేస్తున్నారు. కావాలి అంతా కూడా ఒక పథకం ప్రకారం జరుగుతుంది. ఒక మతానికి సంబంధించి ఆచార వ్యవహారాలు కావచ్చు, వారికి సంబంధించిన మిగతా విశ్వాసాలను పిల్లల్లో చిన్నప్పటి నుండే చర్చించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదంటే కూడా ఈ విద్యార్థి సంఘాలు, ఈ మత సంఘాలు అంటే ఏవైతే సంఘాలకు సంబంధించి నాయకులంతా కూడా భారీగా అక్కడ చేరుకుని ధర్నా కొనసాగించారు. మొత్తంగా వారు డిమాండ్ చేస్తున్నారు. బాధ్యులపై కట్టెచ్చరు చేపట్టాలని కూడా చెప్తున్నారు. అయితే స్కూల్ యాజమాన్యం చెప్తుంది, ఆల్రెడీ ఎవరైతే టీచర్ ఉన్నారో ఆ టీచర్ని ఇప్పటికీ విధులను కురిపించాం. అది ఒక్కరోజు మాత్రం ఇన్సిడెంట్ జరిగింది. అది కేవలం ఆయన ఉద్దేశపూర్వకంగా చేసింది తప్ప పాఠశాల యాజమాన్యం అది ఎలాంటి సంబంధం లేదంటూ కూడా పాఠశాల యాజమాన్యం వివరించే ప్రయత్నం చేస్తుంది. కానీ హిందూ సంఘాలు మాత్రం వినిపించుకోలేదు. విద్యాశాఖ అధికారులు వెంటనే ఈ మొత్తం వ్యవహారంపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తారు. పాఠశాల ఏదైతే గుర్తింపు గుర్తుగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తారు. ప్రస్తుతం విద్యాశాఖ అధికారులు కూడా ఈ ఘటనకు సంబంధించి ఆరా తీసేందుకు ఇంతకుముందే పాఠశాలకు చేరుకున్నారు. వారు కూడా ఏం జరిగింది అనుకోవడం రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమణ.